నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన సోదరుడు జగన్మోహన్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. లిక్కర్ లింక్స్ పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక నకిలీ మద్యం వ్యవహారంలో అటు జనార్దన సోదరుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రావుని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్కు జగన్మోహన్ రావుని తరలించారు. లిక్కర్ లింక్స్ పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రావును విచారిస్తే మరిన్ని లిక్కర్ లింక్స్ కూడా బయటపడే అవకాశాలున్నాయి. దాంతో పాటు ఎవరెవరి హస్తమో ఈ లిక్కర్ లింక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన సోదరుడు జగన్మోహన్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ కు జగన్మోహన్ రావుని తరలించారు. లిక్కర్ లింక్స్ పై పోలీసులైతే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, జగన్మోహన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆయన పాత్ర ఈ మద్యం లిక్కర్ లో ఏ విధంగా ఉంది, అంటే కల్తీ మద్యం తయారీలో ఏ విధంగా ఉంది ఆయన పాత్ర, ఏ కోణంలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్ రేఖ, మొత్తం మీద చూసుకుంటే నకిలీ లిక్కర్ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశాలు ఉదయం నుంచి వెలుగులోకి వస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున ఒక డంపు దొరికింది. ఈ డంపుకు సంబంధించి కూడా పోలీసు అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావుని కొద్దిసేపు క్రితమే ఎక్సైజ్ శాఖ పోలీసులు అదుపులో తీసుకుని భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏ విధంగా కొనసాగబోతోంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ సార్, ఏంటి సార్ అసలు అసిస్టెంట్ కమిషనర్ గారు, ఏంటి సార్ ఈ వ్యవహారం, ఎవరో అదుపులో తీసుకున్నారు? నా పేరు రామశివ్ అండి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయవాడ. ఇది మన ములకలపల్లిలో ఈ నకిలీ మద్యం సంబంధించి స్పూరియస్ లిక్కర్ అంటారు. అంటే లిక్కర్తో క్యారమిల్ కలిపి స్పూరియస్గా తయారు చేసి వాళ్ళే లేబుల్స్ అంటించి మూతలు అంటించి షాపులకి ఇస్తారు. అది అలాంటిది అక్కడ బస్టర్డ్ అయింది ఒక కేసు. దాని మూలాలు అతను ప్రధాన వ్యక్తి ఇక్కడ మేనేజర్ ఇక్కడ జనార్దన్ అని చెప్పి ఏఎన్ఆర్ బార్ ఓనరు జనార్దన్ అని చెప్పి అతను ఉన్నాడని చెప్పి వాళ్ళ అనుచరులు మేము డీటెయిన్ చేస్తే అతను వాళ్ళ ఇంట్రాగేషన్ ద్వారా వాళ్ళ బారు దగ్గరలోనే ఒక కొట్లో శ్రీ దుర్గాప్రసాద్ ఏజెన్సీస్ అనే కొట్లో దీన్ని వీళ్ళంతా స్టాక్ చేశారు. వీళ్ళు స్టాక్ చేసి రెక్టిఫైడ్ స్పిరిట్, అలాగే లేబుల్స్, ఖాళీ సీసాలు, తర్వాత క్యాన్లు, ఇవన్నీ మేము సీజ్ చేసామండి. ఎవరో అదుపులో తీసుకున్నారు ఏంటి సార్? బట్ ఎక్కడైతే మన దగ్గర ఇద్దరు అదుపులో తీసుకున్నాడు. ఒకడు జనార్దన్ బ్రదరు జగన్మోహన్ రావు, రెండో అతను కట్టారాజు. ఎవరు సార్? కట్టారాజు అతను ముందు ఇలా ఈ పచారీ కొట్టులో పనిచేసేవాడు. అతను కూడా ఇప్పుడు అతను మనం డీటెయిన్ చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి అన్నమాట బయటికి. అదండి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా కట్టారాజు అనే వ్యక్తిని ఎక్సైజ్ శాఖ పోలీసులు నిన్న సాయంకాలం అదుపులో తీసుకొని విచారించారు. అతన్ని తీసుకొని విచారించిన తర్వాత పూర్తి సమాచారాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు వెలుగులో తీసుకురావడం జరిగింది. దీంతో ఆయన సోదరుడు ఎవరైతే జనార్దన్ సోదరుడు అద్దేపల్లి జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావుని ఎక్సైజ్ శాఖ అధికారులు కొద్దిసేపు క్రితమే అదుపులో తీసుకున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్పై కూడా ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూసుకోవచ్చు. దాదాపుగా ఏదైతే డంపు స్వాధీనం చేసుకున్న గది దాదాపుగా పూర్తయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 3 మినీ ట్రాలీల ద్వారా కూడా మొత్తం తరలించారు. ఇక్కడ మనం కొంచెం విజువల్స్లో కూడా చూసుకుంటే కనుక ఇంకా బాటిల్స్, ఖాళీ బాటిల్స్ దాదాపుగా 25-20 గోతాల్లో డంప్ అయి ఉన్నాయి. అలాగే మద్యానికి సంబంధించి కూడా డంప్ చేసేందుకు అట్టపెట్టెలు, ఇవన్నీ కూడా అట్టపెట్టెల్లో ఒక్కొక్క అట్టపెట్టెలో 48 చొప్పున మద్యం బాటిల్స్ని ఫుల్ చేసి దీంట్లో రీఫిల్ చేసి దాంట్లో పెడతారు. సో వీటన్నిటి కూడా విక్రయించేందుకు ఈ బాటిల్ అంటే ఈ బాక్సులు కొనుక్కొచ్చారు. వేల సంఖ్యలో అట్టపెట్టెలు, వందల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో ఖాళీ బాటిల్స్ని అధికారులు అయితే ఈరోజు మొత్తం మీద డెన్పై సోదాలు చేసి రైడ్ చేశారు. శ్రీ దుర్గాప్రసాద్ ఏజెన్సీ అనే గూడెంలో ఈ డంపుని అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2 గంటలుగా నిర్విరామంగా ఈ అయితే తనిఖీలు చేసి మొత్తం ఇక్కడున్న స్టాకును మొత్తం కూడా అధికారులు సీజ్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. దాదాపుగా
గత కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి కొంత ఆలస్యంగానే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఎవరైతే రాజు అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ స్థలాన్ని ఐడెంటిఫికేషన్ చేశారు. వెంటనే ఆయన సోదరుడికి ఇంకా ఎక్కడెక్కడ డంపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నిల్వ చేశారు, ఇంకా ఏ అంశాలకు సంబంధించి ఉందనే దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రావుని ప్రశ్నిస్తే ఇంకా కీలకమైన సమాచారం వస్తుందని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ శివ, అయితే కల్తీ మద్యంకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. సొంత పార్టీ నేతలైనా కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆ ఇద్దరు నేతలు ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అటు వైసీపీకి వారికి ఒక హింట్, అంటే వారికి ఒక హస్తానికి ఒక క్లూ ఇచ్చినట్టుగా జరిగిపోయింది. ఇప్పుడు టీడీపీకి సంబంధించి వైసీపీ ఏ విధమైన వ్యతిరేకతతో ఉన్నారు, సో వారి యాక్షన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఖచ్చితంగా లిక్కర్ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు ఆగమేఘాల మీద అధికారులతో, మంత్రులతో, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం పెట్టారు. సమావేశం పెట్టిన క్షణాల్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరిని, జయచంద్రారెడ్డి కావచ్చు, అలాగే సుధాకర్ నాయుడు కావచ్చు, సురేందర్ నాయుడు కావచ్చు, వీరిద్దరిని వెంటనే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆ తర్వాత మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ జనార్దన్ కావచ్చు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో ఏదైతే డెన్ ఉందో మొత్తం ఇక్కడ ఉన్న స్టాక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన పరిస్థితి కనిపించింది. వీటన్నింటిని కూడా ఇబ్రహీంపట్నంలో లభించిన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అక్రమంగా నిల్వ చేసిన ఏదైతే ఒక యూనిట్ లిక్కర్ తయారు చేయడానికి కావాల్సిన యూనిట్ సామాగ్రిని కూడా మొత్తం ఎక్సైజ్ శాఖ అధికారులు భవానీపురం పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇక రాజకీయ అంశాన్ని చూసుకుంటే తెలుగుదేశంపై వైసీపీపై టీడీపీ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిక్కర్ కేసు వ్యవహారం వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి టీడీపీ అంటుంటే, లేదు గత ప్రభుత్వంలో జరుగుండొచ్చు, కానీ తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలే ఈ లిక్కర్ వ్యవహారంలో ఉన్నారు. నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ఆ పార్టీ అధికారంలో ఉండగానే కూటమి ప్రభుత్వంలోనే అధికారులు సైతం రైడ్స్ చేసి పట్టుకున్నారు. కాబట్టి అక్కడ తంబళపల్లిలో, ఉలకల చెరువులో ఒక చోట, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల కూడా 2 డంపుల్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి సో ఈ వ్యవహారం అంతా కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే వాస్తవానికి ఒక అంశాన్ని గమనించాలి. సో ఏదైతే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గమనించి, ఎందుకంటే గత ప్రభుత్వంలో లిక్కర్ కేసు వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి దాదాపుగా 12 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. వారంతా కూడా కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు, మరి కొంతమంది రిమాండ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి తరుణం జరుగుతున్న ఎపిసోడ్లో కొంతమంది టీడీపీ నేతలు దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం కావటం, అలాగే కొంతమంది రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మద్దతిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు రావడం, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం టీడీపీకి సంబంధించి కూడా కొంత డైలామాలో పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సొంత పార్టీ నేతలు మద్యం వ్యవహారంలో ఏలు పెట్టొద్దు అని చెప్పి గత సంవత్సర కాలంగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలకి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి హెచ్చరికలు జారీ చేస్తున్నా కానీ టీడీపీ నేతలు మాత్రం కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిని పెడుతున్నారు. చంద్రబాబు మాటని సైతం కూడా లెక్క చేయకుండా లిక్కర్ మాఫియాలో, నకిలీ లిక్కర్ ఉండాలో తయారీలో తంబళపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేశారు. అలాగే తాజాగా ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత అద్దెపల్లి జనార్దన్ రావు కూడా తెలుగుదేశం పార్టీ నేత, ఆయన్ని కూడా పార్టీ సస్పెండ్ చేయబోతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మొత్తం 14 మంది నిందితుల్ని ఐడెంటిఫికేషన్ చేశారు. దాంట్లో కొంతమందిని అదుపు తీసుకున్నారు. అయితే ఈ లిక్కర్ వ్యవహారంలో అధికార పార్టీ కొంత ఇబ్బంది అయినా కానీ ఈ లిక్కర్ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ కూడా ఉంది. 12గా ఉన్న, అంటే అక్యూజ్డ్ 12గా ఉన్న కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, తెనాలి ఐతా నగర్లో ఉంటున్నాడు. సో ఆయన కూడా ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈ లిక్కర్ నకిలీ మద్యం వ్యవహారంలో ఇటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్సీపీ 2 పార్టీలకు సంబంధించిన నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇవ్వడం కోసం కొంత ఉపశమనంగా కూడా మనం భావించాలి. రేఖ మొత్తం మీద చూసుకుంటే కనుక
టోటల్గా ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పూర్తి స్థాయిలో వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. విమర్శలు ప్రతి విమర్శలు అయితే సర్వసాధారణం. అయితే లిక్కర్ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీని సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే సైబర్ టెన్నిస్గా దీంట్లో వైఎస్ఆర్సీపీ నేత ఎక్యూజ్డ్ 12గా ఉన్నాడు కాబట్టి సో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా దీన్ని ఏ రకంగా క్లెయిమ్ చేసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో ఓవరాల్గా చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ వైసీపీ రెండు పార్టీ నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేఖ. ఎస్ శివ, అయితే ఇప్పుడు జగన్మోహన్ రావుని భవానీపురం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. విచారణ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలుంటాయి? విచారణకు స్పెషల్గా ఎవరైనా ఆఫీసర్స్ని అలాట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా కొంతమంది ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కొంతమంది డిప్యూటీ సూపరింటెండెంట్లు అలాగే కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మొత్తం 8 మందితో కూడుకున్న ఈ టీము ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ అలాగే సూపరింటెండెంట్, డిఎస్పీ స్థాయి అధికారులు మొత్తం 7-8 మంది అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. సో ఆ ఫోకస్ పెట్టిన క్రమంలోనే కొంతమంది విచారణ కూడా జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రావుని కొద్దిసేపట్లోనే డిప్యూటీ సూపరింటెండెంట్, ఈ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్తో పాటు డిఎస్పీ సిఏల నేతృత్వంలో ఆయన సుదీర్ఘంగా కూడా విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరైతే రాజు ఈ జగన్మోహన్ రావు జనార్దన్కి సంబంధించిన షాపులో, పచారీ షాపులో కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నాడో రాజు అనే వ్యక్తి ఇచ్చిన కీలకమైన సమాచారాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ గోడంపై కూడా రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అతన్ని కూడా జగన్మోహన్ రావు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన విచారణకు సహకరిస్తే సరే, లేకపోతే స్పెషల్ టీం నేసైనా సరే ఈ కేసు దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే మాజీ సీఎం ఇద్దరు స్పందించారు కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారించే దిశగా ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉంది. సో మొత్తం టోటల్ వ్యవహారానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన టోటల్ వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం ఒకే చోట విచారించే దిశగా సిట్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకంటే అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఇటు కృష్ణా జిల్లా, తాజాగా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత కొడాలి శ్రీనివాసరావు తెనాలి గుంటూరు జిల్లా, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఓవరాల్గా ఒక సిట్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావుని ఎక్సైజ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ కు ఆయన తరలించారు. అటు లిక్కర్ లింక్స్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే లోతుగా